సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అది చూసి బాబా భక్తులు ఆక్రందంతో ఆ క్షణంలో ఆ గ్రామాల్లోని కమ్మరి కొలిమిలో అగ్నిజ్వాలలు మాధ్యనించి ఆపన్నహస్తం ఆవిర్భవించింది. కొలిమిలో పడ్డ బిడ్డని పట్టుకుంది. తల్లి బిడ్డని క్షేమంగా ఆదుకోగానే ఆపన్నహస్తం అదృశ్యమైపోయింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబా, నా తండ్రి, నా బిడ్డను కాపాడడానికి నీ చేతులు కాల్చుకున్నావా నాయన అంటూ చేతులు జోడించింది కృతజ్ఞతలతో. అక్కడ షిరిడిలో దిల్లో కాలినటువంటి బాబా చేతి వైపు చూస్తూ, బాబా ఎక్కడో ఎవరినో రక్షించడానికి ఇక్కడ నీ చేయి కాల్చుకుంటావా బాబా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్యామ. బాగోజీ సిందే కన్నీళ్లు కారుస్తూనే కాలిన బాబా చేతిని నెయ్యి రాసి ఆకు వేసి కట్టాడు. కొంతకాలానికి ఆ గాయం మానిపోయింది. అయినా బాగోజీ నిత్యం ఆ విధంగా బాబాకి సేవ చేస్తూనే ఉన్నాడు. బాబా చెప్పిన సేవ అంటే అదే అనుకున్నాడు శ్యామ. బాంద్రాలో నివసిస్తున్నటువంటి హరి సీతారాం దీక్షిత్ పేరొందినటువంటి న్యాయవాది. అతను ఎవరి తరపునైనా కేసు చేపట్టాడంటే ఆ వ్యక్తి పక్షాన న్యాయం ఉన్నట్లు న్యాయమూర్తులు భావిస్తారు. ఈ ధర్మాన్ని, న్యాయాన్ని, దైవాన్ని మనసా వాచ కర్మణ నమ్మి ఆచరించే దీక్షిత్కి ఒకసారి జరిగినటువంటి ప్రమాదంలో కాలు విరుగుతుంది. ఎంతమంది వైద్యులకి చూపించుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అతనికి అవిడితనం పోలేదు. బాబా గురించి నానా చెప్పినటువంటి మాటలు విని, బాబా దివ్యలీల గురించి తెలుసుకొని, ఆ బాబాయే నా భగవంతుడు, ఆ బాబా మాత్రమే నన్ను ఉద్ధరించగలడు అని నిశ్చయించుకున్నాడు దీక్షిత్. కొంతకాలం తర్వాత పని మీద అహ్మద్ నగర్ వచ్చినటువంటి దీక్షిత్ బాబా భక్తుడైన మిరికర్ ఇంట్లో బస చేసి తన మనస్సులోని కోరికను బయట పెడతాడు. మిరికర్ చాలా సంతోషిస్తాడు. అయితే దీక్షిత్కి తోడుగా ఎవరిని షిరిడి పంపాలా అన్న ఆలోచనలో పడతాడు మిరికర్. అదే రోజు మసీదులో తన దర్శనం చేసుకున్నటువంటి శ్యామతో, అహ్మద్ నగర్లో నీకేదో పని ఉందన్నావుగా, తక్షణం బయలుదేరి వెళ్ళు, తిరుగు ప్రయాణానికి ముందు మిరికర్ ఇంటికి వెళ్ళిరా అన్నారు బాబా. ఎంతో కాలంగా తాను అహ్మద్ నగర్ వెళ్ళడానికి అనుమతి అడుగుతుంటే ఎన్నోసార్లు అనుమతి ఇవ్వకుండా మౌనం వహించినటువంటి బాబా ఇప్పుడు తాను కోరకుండానే అహ్మద్ నగర్ ప్రయాణానికి అనుమతి ఇచ్చేసరికి ఆశ్చర్యంతో పాటు ఆనందించారు శ్యామ. మిరికర్కి ఏదైనా సందేశం ఇస్తారా అని చెప్పి అడిగాడు శ్యామ. సందేహాలు ఎందుకు? దేహానికి అవిటితనం ఉన్నా పర్వాలేదు, మనస్సులోని అవిటితనం త్యజిస్తేనే మనశ్శాంతి అని చెప్పి మౌనం వహించారు బాబా. ఆ మాటలకి విస్తుబోయాడు శ్యామ. బాబా ఎవరి గురించి ఆ మాటలు అన్నారు? శ్యామ అహ్మద్ నగర్ వెళ్ళి బాబా అనుగ్రహంతో మధ్యాహ్నానికే పని పూర్తి కావడం చేత మిరికర్ ఇంటికి వెళ్తారు. అనుకోకుండా వచ్చినటువంటి శ్యామాని చూడగానే బాబాయే తన ఇంటికి వచ్చినంత ఆనందించాడు మిరికర్. శ్యామ, నిన్ను చూస్తుంటే బాబాని చూసినంత సంతోషం కలుగుతోంది. కారణం లేకుండా బాబా నిన్ను నా ఇంటికి పంపరు, ఏదైనా సందేశం ఇచ్చావా అని అడిగాడు మిరికర్. శ్యామ క్షణం ఆలోచించి బాబా తనతో అన్న మాటలను యథాతథంగా వల్లెవేస్తూ, సందేహాలు ఎందుకు? దేహానికి అవిడితనం ఉన్నా పర్వాలేదు, మనస్సులోని అవిడితనం త్యజిస్తేనే మనశ్శాంతి అని చెప్పాడని చెప్తాడు. అప్పుడే అక్కడికి వస్తున్నటువంటి దీక్షిత్ ఆ మాటలు విని దిగ్భ్రాంతుడవుతాడు. అతడి కళ్ళలో కన్నీళ్లు గిర్రున సుడులు తిరుగుతాయి. మిరికర్ ఆ మాటల్లోని ఆంతర్యాన్ని ఆలోచిస్తూ, ఎవరి గురించి బాబా ఈ మాటలు చెప్పి ఉంటారో అన్నాడు. దీక్షిత్ గదిలో అడుగు పెడుతూ నా గురించి అని చెప్తాడు. షిరిడిలో బాబా దర్శనం చేసుకొని నా కాలి కుంటితనం పోగొట్టమని ప్రార్థించాలనుకున్నాను. కాయుళ్ళు నయమైతే బాబాని నమ్ముదామని అనుకున్నాను. కానీ బాబా నా మనస్సులోని కుంటితనం అనేటువంటి నమ్మకాన్ని ఒక్క మాటల్లో ఆయన్నింగా దర్శించక ముందే తొలగించారు. ఇంతవరకు నా మనస్సులో ఉన్నటువంటి అనుమానాలన్నీ బాబా దివ్య సందేశంతో పటాపంచలయ్యాయి. బాబాయే నా దేవుడు, జన్మలకి ఆయనే నాకు తల్లి తండ్రి అన్నాడు